చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ ఒక్కటైనా మన జగన్మోహన్ రెడ్డి సింహంలాగా సింగల్గా వస్తాడు. గ్రామానికి సంబంధించిన గ్రామస్తులు ఎవ్వరూ లేరు, బయట నుంచి తీసుకొచ్చుకున్నారు. ఇక్కడ ఎవరు లేక, ఇక్కడ ఎవరు రాక. వాస్తవేనా? ఈరోజు ఇక్కడ నాతో కూడా నా జీప్ ముందు నాతో కూడా నడిచింది మునులపూడి రెడ్డిపాళెం గ్రామస్తులు మాత్రమే నాతో నడిచారు. ఇక్కడ బయట నుంచి ఎవ్వరూ రాలేదు. ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలు లేరు, బయట గ్రామాల నుంచి తీసుకొచ్చుకుంటున్నారు ఒక 250 మందిని. ధనవంతులంతా చంద్రబాబు నాయుడు వైపు ఉన్నారు. ఇది ఒక్కటే ఎగ్జాంపుల్ చాలు మీకు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాజకీయాలు చేయకుండా సంక్షేమ పథకాలు ఇచ్చారు మీకు. ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయి. ఎప్పుడూ కనబడని వ్యక్తులు, కరోనా సమయంలో కనబడని వ్యక్తులు ఎలక్షన్స్ వచ్చాయని మన వద్దకు వస్తూ ఉన్నారు. కరోనా సమయంలో కూడా నేను కానీ, మా పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అధికారులు కానీ, మా వాలంటీర్స్ కానీ, సచివాలయ సిబ్బంది కానీ, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి అధికారులంతా కూడా మీ మధ్య తిరిగి మీకు ధైర్యం చెప్పాం. ఆనాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, సిపిఎం కానీ, సిపిఐ కానీ ఎవరు కూడా గ్రామాల్లోకి రాలేదు. ఇదిగా ప్రారంభోత్సవం చేశాను. రైతు భరోసా 21,80,000తో పూర్తిగా వస్తుంది. విలేజ్ హెల్త్ క్లినిక్ కూడా 17,50,000తో పూర్తిగా వస్తూ ఉంది. మునులపూడి అరుంధతి వాడకు తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా 10 లక్షలు శ్రీరామ మందిరానికి శాంక్షన్ చేయించాం. అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్స్ 22,50,000తో మునులపూడి ఎస్సీ కాలనీ రెడ్డిపాళెంలో శాంక్షన్ చేయడం జరిగింది. ఒక్కటి గమనించండి, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు పథకాలు ఇవ్వమని, మా కుటుంబాలకి ఆర్థిక సహాయం చేయమని. జగన్మోహన్ రెడ్డి గారే ఆలోచించి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కన్నా ఒక అడుగు ముందుకు వేసి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో నిలిచిపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. చాలామంది ముఖ్యమంత్రులను చూశారు మీరు. ఉమ్మడి రాష్ట్రంలో చూశారు, ఈ కొత్త రాష్ట్రంలో కూడా ఒక ముఖ్యమంత్రిని చూశారు. ఎవరు కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ఇవ్వలేదు. ప్రజలు బాగుండాలి, పేదరికం అనేది ఉండకూడదు, ప్రజలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, మనమంతా బాగుంటామని చెప్పి మిమ్మల్ని